నమస్తే. భారతీయ సనాతన ధర్మంలో సూర్యోపాసన మాఘమాస విశిష్టత. దైవ భావన, ఉపాసన సాంప్రదాయాలన్నీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని కేంద్రంగానే విస్తరించాయి. భౌతికంగా అగ్నిగోళంగా కనిపించే సూర్యుడు వైజ్ఞానికంగా ప్రాణశక్తికి కేంద్రం. ఆధ్యాత్మికంగా సర్వదేవతా స్వరూపమైన పరంజ్యోతియే దీనికి మూలం. సౌరశక్తి ద్వారా సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు ఒక రోజుగా పరిగణించడం మన శాస్త్రీయ పద్ధతి. దానిని బట్టి అది నామం ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆదివారాలుగా నిర్ణయించబడింది. సూర్యునిలోని 7 రకాల శక్తులే ఈ 7 వారాలుగా గోచరిస్తాయి. ఆదివారం అత్యంత మహిమాన్వితమైనది. మన పురాణాలలో ఆదివార వ్రతాలు అనాదిగా వస్తున్నాయి. సూర్య నమస్కారాలు ఆరోగ్యప్రదాయిని. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైనది. సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే అందులో మాఘమాసం ప్రాతకాలం వంటిది. అందుకే ఈ మాసంలో సూర్యారాధన, నదీ స్థానాలు విశిష్టమైనవి. సప్తమి తిథి సూర్యునికి ప్రీతికరమైనది. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. సూర్యగమనంలో వచ్చే మార్పుకి, కిరణ ప్రసారంలోని ప్రభావానికి ఇది సంకేతం. ఈ రోజు చేసే సూర్యారాధన సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్ని ఇస్తుంది. రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం, ఎర్రచందనం, ఎర్రని పూలతో అర్చన చేయటం శ్రేష్టం. సూర్యకాంతి పడేలా ఆరుబయట ఆవు పిడకలపై ఆవు పాల పాయసం వండి నివేదించడం ఆచారం. ఇది వైద్య మరియు దైవిక రహస్యం కలిగిన ప్రక్రియ. రామాయణంలో రాముడు ఆదిత్య హృదయంలో విజయం సాధించగా, భారతంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయ పాత్రను పొందాడు. శ్రీకృష్ణుని కుమారుడు సాంబడు మయూరకవి సూర్యోపాసనతో ఆరోగ్యాన్ని పొందారు. త్రిమూర్తులు, సకల దేవతలు ఆదిత్యునిలోనే ఉన్నారని, ఆయనే ఏకైక సత్యమని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.